సో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వి తెలుగులో. సో ఈ వీడియోలో మనం ఏంటంటే ఈ రిస్తాకి సంబంధించి రైడింగ్ రివ్యూ, మీకు ఫుల్ రైడింగ్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. ఏ మోడ్లో ఎంత స్పీడు, ఎంత టాప్ స్పీడు, మన రైడింగ్ కంఫర్టు, ప్రతి ఒక్కటి మీకు ఈ వీడియోలో మీకు చెప్తాను. ఈ వీడియో మొత్తం చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా కింద మీకు డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో దీనికి సంబంధించి ఫుల్ వీడియో ప్లస్లు మైనస్కి సంబంధించి, అలాగే ఈ వెహికల్ మొత్తం మన వాకరన్ రివ్యూ మొత్తము మన ఛానల్లో ఉంది. లేదనంటే ఇక్కడ ఐ కార్డ్స్లో వదిలిస్తాను, లేదు అనంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు చెక్ చేసుకోండి. దీన్ని కొనచ్చా లేదా, అసలు ఇది ఇంత వర్తా లేదా అని మొత్తం మ్యాటర్ ఆ వీడియోలో ఉంటుంది. సో ఇప్పుడు మనము ఈ బండి పైన చిన్న ట్రిప్ అంటే ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకైతే ఎలా ఉంటుంది, దీని కంఫర్ట్ ఏంది, రైడింగ్ కంఫర్ట్ ఏంది, అలాగే ఇద్దరు కూర్చుంటే ఎలా ఉంటుంది, సింగిల్గా వెళ్తే ఎలా ఉంటుంది అనేది మొత్తం మీకు చెప్తానన్నమాట. సో పూర్తి వీడియో చూడండి. సో ఫస్ట్ మనం వెహికల్ పై కూర్చోగానే మనకైతే చాలా సూపర్ అనిపించింది. నాకైతే ఒక మంచి వెహికల్, ఒక 2,00,000 3,00,000 వెహికల్ పై కూర్చున్నంత ఫీల్ అయితే ఉందన్నమాట. ఒక 3,00,000 పెట్టిన వెహికల్ అయితే మనకి ఎంత బల్కి లుక్ ఉంటుందో అంత బాగుంది. మనకైతే సూపర్ ఉంటుంది. ఇదైతే మనము హైట్ కూడా ఎక్కువ లేదు, నార్మల్గా ఉంది. కొంచెం హైట్ తక్కువ ఉన్నోళ్ళు కూడా కొంచెం ఈజీగా యాక్సెస్ చేయొచ్చు అన్నమాట. సో హైట్ ఎక్కువ వాళ్ళు కూడా మనకి ఇక్కడ అట్లేం లేదు, వాళ్ళు కూడా ఈజీగా అయితే యాక్సెస్ చేయొచ్చు. బట్ ఏంటంటే మనకైతే లెగ్ స్పేస్ అనేది కొంచెం నాకు తక్కువ అనిపించింది. అంటే హైట్ ఉన్న వాళ్ళకైతే అది ప్రాబ్లమ్ అన్నమాట. సో మనకి ఇక్కడ ఫస్ట్ మన లోకల్ అయితే మనకు ఇనిషియల్ ఇంప్రెస్ అంటే మనకు థ్రోటల్ ఇవ్వగానే అయితే సో పర్వాలేదు, బాగానే అనిపించింది. బట్ నాకు ఓలా మీకేం చూస్తుంటే మాత్రం చాలా చాలా తక్కువ అనిపించింది. ఇంకొకటి ఇక్కడ యాక్సిలేటర్ ఇవ్వగానే ఇక్కడ మనకు ఆపోజిట్ ఇవ్వగానే మనకు రీజనరేటివ్ బ్రేకింగ్ అయితే పనిచేస్తుంది. బట్ అంత యాక్యురసీగా లేదనిపిస్తుంది. అంత స్లో అయితే లేదన్నమాట. మళ్ళీ మనం బ్రేక్ నొక్కాల్సొస్తుంది. ఎప్పుడన్నా మన స్పీడ్ బ్రేకర్ దగ్గర ఓలా వెహికల్‌కి మనకు రీజనరేటివ్ బ్రేకింగ్ దాంట్లో మనకు సెట్టింగ్స్ అయితే ఉంటాయి. అందులో మాత్రం సూపర్ వర్క్ అయితుంది. మనకసలు బ్రేక్ పట్టాల్సిన అవసరం లేదు. సో, ఇక మనకు ఈకో మోడ్‌లో వచ్చేసి మనకు 52, 53 స్పీడ్ వరకైతే వెళ్తుందన్నమాట. మనము యాక్చువల్‌గా 52, 53 ఈ స్పీడ్ అనేది ఎనఫ్ అన్నట్టు, ఎక్కువ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. సో, మనము దీనికి మొత్తం యాక్సిలరేటర్ ఇచ్చి 50-53 వరకు కూడా ఇచ్చేసి మనము ఆరామ్‌సే 100 కిలోమీటర్స్ మనము జర్నీ చేయొచ్చన్నమాట. అందులో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. బట్ మనకైతే ఓలాలో 70 స్పీడ్ ఇచ్చారు. బట్ 70 స్పీడ్ వెళ్తే మాత్రం మనకు 80 కంటే ఎక్కువ వెళ్ళలేమన్నమాట. 80 దానికంటే అంతే. ఇక్కడ చూసుకోవచ్చు 55. ఎందుకంటే కొంచెం మనకు రోడ్ అనేది లైట్ స్లైడ్ డౌన్ ఉందన్నమాట. అప్పుడు మాత్రం మనకు 55 స్పీడ్ కూడా వెళ్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఈకో మోడ్‌లో. బట్ పర్ఫార్మెన్స్ అయితే బాగున్నది. ఇందులో నాకు నచ్చింది ఏందనంటే సస్పెన్షను అదుర్సు ఇక ఎంత సూపర్ అంటే అంత సూపరు. మనకు సింగిల్ మోనోషాక్ సస్పెన్షన్ ఇది ఇచ్చారన్నమాట. చాలా చాలా బాగుంది. మనకు ఇక నేను మీకు యాక్చువల్‌గా నేను స్పీడ్ గురించి కాబట్టి నేను హైవే ఎక్కాను. నాకు మిగతా టైం లేదు కాబట్టి నేను నార్మల్ వేరే రోడ్లయితే వెళ్ళలేను అన్నమాట. మొత్తం ఈ రోడ్ పైనే నేను యాక్చువల్‌గా నేను ఒక వర్క్ మీద ఎళ్తున్నా. అట్ ద సేమ్ టైమ్ నేను వీడియో తీసిన. అంతే తప్ప నేను వీడియో తీయడానికో దాని గురించో కాదన్నమాట. నేను యాక్చువల్‌గా ఒక వర్క్ మీద ఎళ్తున్నాను. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మనకి ఈ వెహికల్ దొరికింది. నేనేదో వీడియో తీసుకోవడానికైతే నేను ఎక్కడ కూడా నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. లేదనంటే నేను షోరూమ్‌కెళ్ళి నేను ట్రై చేసేవాడిని. సో, ఇక్కడ మనం ఆపుకుంటున్నా. ఇక్కడ ఆపుకొని మనకైతే నెక్స్ట్ మనకు జిప్ మోడ్‌లో అయితే వేస్తానన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు జిప్ మోడ్‌లో వేసుకొని ఇక్కడైతే మనం చెక్ చేస్తాం. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది మనకైతే చూసుకోవచ్చు. జిప్ మోడ్‌లో అయితే ఏశాను. నేను ఆల్రెడీ చాలామంది మనకు ఈ డిస్‌ప్లేకి సంబంధించి మిగతా విషయాలు అన్నీ మనకు చెప్పారు. బట్ ఏందనంటే అసలు మనం ఒక ఈ ఎలక్ట్రిక్ వెహికల్‌లో రిస్తా అనేది తీసుకుంటే ఎలా ఉంటుందన్న ఉద్దేశంతోటైతే నేను ఈ వీడియో తీస్తున్నాను అంతే అన్నమాట. ఎందుకంటే ఇది చాలా రోజులవుతుంది. ఇది రిస్తా వచ్చి కూడా చాలా రోజులవుతుంది. రిస్సాకి సంబంధించి కూడా మనకు ఎలాంటి వీడియో లేదు మన ఛానల్‌లో. సో, ఇక్కడ చూసుకుంటే అయితే చాలా ఈజీగా అయితే మనకు 70 వరకైతే ఎళ్ళిందనమాట. సో, మన కంపెనీ క్లెయిమ్ చేసిందంటే 78 ఎళ్తుంది. బట్ ఏందంటే ఇక్కడ మనకు ఓ టైంలో మనకు 78 కాదు, 79, 80 వరకు కూడా ఎళ్తుంది. ఇప్పుడు మీకు ఖచ్చితంగా ఆ స్పీడ్ అనేది మీకు ఖచ్చితంగా నేను చూపిస్తాననమాట. సో, పర్ఫార్మెన్స్ అలాగే ఈ 70 స్పీడ్‌లో మనకు ఏమాత్రం మనకు జర్క్ గాని,
ఇక్కడ ల్యాగ్ గానీ ఏమాత్రం లేదు. మళ్ళీ నాకొకటి ఇందులో నచ్చిందేంటంటే స్టార్టింగ్ నుంచి మనకు ఈ యాక్సిలరేటర్ అనేది పనిచేస్తుంది. యాక్చువల్‌గా మనకిప్పుడు సపోజ్ మనం ఓలా వెహికలే తీసుకుందాము. ఓలా వెహికల్‌లో మనకు ఈకో మోడ్‌లో 42 స్పీడ్ ఎళ్తుంది. దాన్ని మన యాక్సిలరేటర్ చాలామంది కొత్త వాళ్ళకిస్తే అసలది ఏంది వెహికల్ మూవ్ అయితలేదని సడెన్‌గా ఇస్తారు. సడెన్‌గా ఇచ్చి ముందుకెళ్ళి సో, అప్పటికి వాళ్ళకి అర్థం గాక అది గుద్దుకునేది గూడా తెలవది. కానీ ఇది అలా కాదు. మనకు ఇగో చూసుకోవచ్చు. డైరెక్ట్ మనకైతే 80 దాకా కూడా వచ్చింది. ఇంతకుముందు చెప్పినట్టే మనకైతే 80 వరకొచ్చింది. కంపెనీ క్లెయిమ్ చేసొచ్చేసి 78 వస్తుంది. ఇక్కడ మనకు 80 కూడా వస్తుంది. ఇంకా మనకు రోడ్ లైట్ స్లైడ్ డౌన్ ఉందంటే 82, 83 వరకు కూడా ఎళ్తుంది మనకైతే. సో, ఇదొచ్చేసి మా నార్మల్ ఒక లెవెల్ ఉన్న రోడ్ పైన ఎళ్తున్నానన్నమాట నేనైతే. సో, ఇక్కడ మొత్తం ఫుల్ థ్రోటిల్ అయితే ఇచ్చేసానన్నమాట. సో, 80 వరకైతే ఎళ్తుంది. ఇక్కడ మనకు 80 అంటే దాదాపు 78-75 కిలోమీటర్స్ అయితే వస్తది. బట్ ఏందనంటే నాకు తెలిసి 80 ఎళ్తే మాత్రం 70 సో 72 అంతే కిలోమీటర్ అయితే వస్తుందన్నమాట ఇక్కడైతే మనకు. సో, ఇక్కడ మనకు చూసుకుంటే మాత్రం 80 కిలోమీటర్స్ మనం ఎళ్ళినా గాని ఎక్కడ గూడా మనకు వెహికల్ అనేది ఇట్లా స్టేబుల్ అనేది తగ్గట్లేదు. అది చాలా మస్తనిపించింది నాకైతే. ఇక్కడ ఇగ సస్పెన్షన్ విషయానికొస్తే మాత్రం అదుర్సు. ఇగ దానికి చెప్పాల్సిన అవసరం లేదు. పేరు పెట్టాల్సిన అవసరం గూడా లేదు. ఇగ ఇక్కడ చూసుకుంటే మేమైతే నేను 60లో ఎళ్తున్నా. చాలా బాగా అనిపించింది నాకైతే. ఒక యాక్టివా కాదు. దానమ్మ సూపరున్నది. ఇగ అసలిగ చెప్పాల్సిన అవసరం లేదు. బట్ నాకు ఓలాలో 70 కిలోమీటర్స్ వెళ్తుంటే మాత్రం కొంచెం అది లైట్‌గా వైబ్రేషన్ కాదు. ఒక ఊగుతున్నట్టంతా అనిపిస్తదన్నట్టు. ఇది అలా కాదు స్టేబుల్ మాత్రం సూపరుంది. నాకైతే ఇక్కడ చాలా చాలా బాగా నచ్చింది. మనకింత అమౌంట్ పెడుతున్నాం కాబట్టి ఈ వర్త్ అనిపించింది నాకైతే. 1,70,000 అంటే విత్ ప్రో ప్యాక్‌తో సహా మనం తీసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా వర్త్ అనే అనిపిస్తుందన్నమాట. సో, ఇక్కడ చూసుకుంటే మనకైతే ఇగ థ్రోటల్ విషయానికొస్తే మాత్రము మనకు దేనికి గూడా పోటీ పడలేదు. నేను రీసెంట్‌గా చాలా వీడియోలు చెప్పాను. నేను చేత నడిపియలేదని. బట్ ఒక చిన్న ట్రయల్ అయితే ఏశాననమాట. ఒక మా తెలిసిన పర్సన్ అయితే నాకు తీసుకొచ్చాడు. బట్ ఎక్కువ టైం లేదనందు నేను వీడియో గూడా చేయలేదు. బట్ ఆ చేతక్ మీగ చూస్తే గూడా ఈ ఏతర్ రిస్తా అనేది చాలా బా అనిపించింది. ఇక్కడ ఏతర్ ఎక్స్ మన ఓల్డ్ వెర్షన్‌లో గూడా తీసుకున్న దానికంటే గూడా ఇది చాలా బెటర్ అనిపిస్తుంది. ఇది మాత్రం సూపరుంది. మనకిక్కడ ఈ డిస్‌ప్లేలో అయితే నావిగేషన్ పెట్టుకొని మనమైతే ఇక్కడ మ్యాప్స్‌నైతే గూడా యూజ్ జేసుకోవచ్చు. అది చాలా బాగుంది. మనకు ఓలాలో అలాంటి అదే ఎస్1 ఎక్స్‌లో అయితే మనకు అలాంటి ఆప్షన్ అయితే లేదన్నమాట. మనకు ఎస్1 ప్రో జెన్ అలా ఆ వేరియంట్‌లో అయితే మనకు ఉన్నది. బట్ ఏందనంటే ఇక్కడ ఎస్1 ఎక్స్ సీరీస్‌లో ఇలా మనకు మ్యాప్స్ అయితే లేవు. టర్న్ బై టర్న్ నావిగేషన్ అయితే ఉంది. దానికి సంబంధించి గూడా మన ఛానెల్‌లో ఒక వీడియో అయితే ఉందన్నమాట. సో, ఇది నేను చెప్పింది ఎవరికన్నా ఉపయోగపడిందనే ఉద్దేశంతోటైతే ఈ వీడియో తీస్తున్నాను. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో, ఇంకో విషయం ఏందంటే ఇందులో నాకు నచ్చింది మనము టర్న్ చేస్తే మాత్రము నేరో దగ్గర నుంచి గూడా మనమైతే టర్న్ చేసుకోవచ్చన్నమాట. నేను వేరే వెహికల్ చూస్తే మాత్రం కొంచెం డిస్టెన్స్ ఎక్కువ తీసుకుంటుంది. ఈ ఓలా అయితే దారుణంగా డిస్టెన్స్ తీసుకుంటుంది. ఇది దగ్గర నుంచి కూడా మనము టర్న్ చేసుకోవచ్చనమాట. మనం హైదరాబాద్ ట్రాఫిక్‌లో మనతో స్పీడ్‌గా అయితే ఎళ్ళిపోవచ్చు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సూపర్ అయితే ఉందన్నమాట. దగ్గర నుంచి కూడా మనకైతే ఉన్నది. ఇక మిగతా ఈ బాడీ విషయానికొస్తే ఈ ఏతర్ బాడీ విషయానికొస్తే మాత్రం ఎక్కడ గూడా మనకైతే ఈ డబ్బాలే కనిపియదు. మొత్తం ప్లాస్టిక్ ఇచ్చినా ఎక్కడ గూడా మనకు డబ్బా అన్నట్టు ఓలా లెక్క మనకు బిల్డ్ క్వాలిటీ అయితే చాలా డిఫరెంట్ ఉంది. ఓలాకు దీనికైతే చాలా డిఫరెంట్ అయితే ఉందన్నమాట. మనకు ఈ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకునే వాళ్ళకు ఇది చాలా బెటర్ ఉంటుంది. ఈ దాంట్లో మాత్రం నేను 100కి 100% మార్కులిస్తాను. అంత బాగుంది మనకైతే బిల్డ్ క్వాలిటీ మాత్రం గానీ, మనకు రన్నింగ్‌లో గానీ ఎలాంటి సౌండ్స్ లేవు. అంటే ఇందులో ఒకటి నాకు నచ్చింది ఇంకొకటుంది మర్చిపోయాను. బెల్ట్ సౌండ్. బెల్ట్ సౌండ్ నాయిస్ అయితే కొంచెం వస్తుంది. కొంచెం నాకైతే ఇరిటేటింగ్ అనిపించిందనమాట. ఇందులోను ఇంకా నైట్ నడిపిస్తే మాత్రం చాలా దారుణం. అదైతే ఇంకా ఎక్కువ ఇరిటేషన్ అనిపిస్తుంది. ఈ డేలోనే మనకు కొంచెం ఇస్తుంది. దీనికి సంబంధించి నీకు ఒక లాస్ట్ వీడియోలో గూడా ఆ నాయిస్ సౌండ్ మీకు వినిపించిన. అది ఒకసారి మీరు ఆ వీడియో అయితే చెక్ చేయండి. నేను పైన ఐకార్డ్స్‌లో లేదా కింద డిస్క్రిప్షన్‌లో నేనైతే ఇక్కడ లింక్ అయితే మీకు ఇస్తానన్నమాట.
సో ఇంతవరకు మన ఛానల్ ఇంతవరకు మన వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇక్కడ మనకు పైన ఇక్కడ చూసుకుంటే మనకు కొంచెం హైట్ ఉంది. ఆ హైట్ ఉన్న ప్లేస్లో మనకు కొంచెం స్లో అవుతుంది అన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇక్కడ మనకు ఏంటంటే సబ్స్క్రైబ్ మోటార్స్